భారత్ మాతా కీ జై. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో భారత ఆర్మీ ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 తీవ్రవాద స్థావరాలపై దాడులు జరిపి తీవ్రవాదులను నేలమట్టం చేసినటువంటి భారత ఆర్మీకి, అదేవిధంగా సమర్థమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి 140 కోట్ల భారతీయుల నుంచి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాదుల యొక్క దాడిలో చనిపోయిన 26 మంది హిందువులు మతం అడిగి నా అక్క చెల్లెళ్ల ముందు బొట్టు చూసి బట్టలు విప్పి తీవ్రంగా ఆ రోజు విచక్షణ రహితంగా చంపినటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈరోజు ఒక ధీటైనటువంటి సమాధానాన్ని భారత ఆర్మీ ఇచ్చినందుకు ఈ దేశమంతా కూడా గర్వపడుతుంది. భారత ఆర్మీకి తలుచుకుంటే ఈ యొక్క ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి, భారత ఆర్మీకి ఉందని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ తీవ్రవాదులు గుర్తుంచుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రేరేపిస్తూ భారతదేశంలో శాంతియుత వాతావరణం లేకుండా కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆటంకం కల్పిస్తూ ఏదైతే సీమాంతర ఉగ్రవాదం అనేక సంవత్సరాలుగా చేస్తున్నారో వాటన్నిటిని కూడా చెక్ పెడుతూ ఈరోజు భారత ఆర్మీ జరిపినటువంటి దాడుల్లో ఈ యొక్క తీవ్రవాదులందరూ కూడా నేలమట్టం వరగడం అనేది నిజంగా కూడా ఇది చాలా గొప్ప విజయం. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రపంచమంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో తీసుకునేటటువంటి పాకిస్తాన్పై తీసుకునే ఏ చర్యకైనా మనందరం కూడా నరేంద్ర మోడీ గారి వారికి మనందరం బాసటగా నిలవాలి. అందుకోసం ఈ దేశం కోసం మనందరం కూడా కులం, మతం, ప్రాంతాన్ని, పార్టీలను అతీతంగా అందరం ఒకటై ఈ యొక్క తీవ్రవాద పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, పాకిస్తాన్ తీవ్రవాదులారా, ఈ భారతదేశంలో అనేక మంది వీరవనితలు పుట్టినటువంటి గడ్డ. ఈరోజు మా యొక్క భరతమాత సింధూరాన్ని తూర్చాలని చెప్పేసి మీ తుచ్చ ఆలోచనలకు వ్యతిరేకంగా మా యొక్క భరతమాత వీరవనితలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో పాల్గొని ఈ యొక్క 9 ఈ యొక్క తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. మీ కళలు ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచనను మీరందరూ కూడా మార్చుకోవాలి. మా యొక్క భరతమాత యొక్క బిడ్డలు ఈరోజు దేశమంతా ఒకటై పాకిస్తాన్ తీవ్రవాదంపై పోరాటం చేస్తుందని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై.